Subscribe to Color Frames. కావలసినంత టాలెంట్ ఉన్నప్పటికీ అదృష్టం కలిసిరాక ఎందరో క్రికెటర్లు మరుగున పడిపోయారు. సొంత జట్టుకు ఆడాలన్న కల చెదిరి క్రికెట్కు దూరమైన క్రికెట్ పిచ్చోళ్ళు ప్రస్తుతం ఏదో ప్రొఫెషన్లో కాలం గడుపుతున్నారు. ఆ కోవకే చెందుతాడు అభిమన్యు మిథున్. అభిమన్యు భారత్ తరపున 4 టెస్టులు 5 వన్డేలు మాత్రమే ఆడాడు. టెస్టుల్లో 9 వికెట్లు, వన్డేల్లో 5 వికెట్లు తీశాడు. అయితే అభిమన్యు 3 ఫార్మెట్లో హ్యాట్రిక్ వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు. 2009లో కర్ణాటక తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాడు. ఉత్తరప్రదేశ్తో ఆడిన తన మొదటి మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో 60వ ఓవర్లో వరుసగా 3 వికెట్లు తీసి హ్యాట్రిక్ సాధించాడు. ఆ ఓవర్లో పీయూష్ చావ్లా, అమీర్ ఖాన్, ఆర్పీ సింగ్లను అవుట్ చేశాడు. ఆ తర్వాత 25 అక్టోబర్ 2019 సంవత్సరంలో విజయ్ హజారే ట్రోఫీ ఫైనల్లో హ్యాట్రిక్ సాధించాడు. చివరి ఓవర్లో వరుసగా 3 బంతుల్లో తమిళనాడుకు చెందిన షారుఖ్ ఖాన్, మహమ్మద్ మరియు మురుగన్ అశ్విన్లను అవుట్ చేశాడు. ఇక సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ సెమీఫైనల్ మ్యాచ్లో ఒకే ఓవర్లో 5 వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు. ఆ ఓవర్లో హిమాన్షు రాణా, రాహుల్ తెవాటియా, సుమిత్ కుమార్, అమిత్ మిశ్రా వంటి అనుభవజ్ఞులైన బ్యాట్స్మెన్లను అవుట్ చేశాడు. అంతేకాదు మొదటి 4 బంతుల్లో హ్యాట్రిక్ సాధించాడు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.